హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. ముందుగా 1 మీటర్ లైనింగ్ తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉండే విధంగా పరుచుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న లైనింగ్ బ్లౌజ్ వచ్చి పక్కా ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని మనము లైనింగ్ జాకెట్ అనేది కట్ చేసుకుంటున్నామండి. టేపు ఎక్కడా కూడా వాడకుండా, అంటే టేపు 1-2 దగ్గరలో యూస్ చేసుకుంటూ పక్కా ఆది బ్లౌజ్ కొలతలతోనే మనము లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నామండి. చూపిస్తున్నాను చూడండి. టేప్ అనేది కొద్దిగా అక్కడక్కడ యూజ్ అవుతుందండి. కొంతమందికి టేప్ లేకుండా కానీ కట్ చేసుకుంటారు. చూడండి, చూపిస్తున్న విధంగా స్కేల్తో హెమ్మింగ్కి ఎక్స్ట్రా కుట్టుకునేదానికి స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. టేపులో కొంతమందికి ఇంచెస్ అనేవి తెలియదండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఇంచెస్ అంటే ఇప్పుడు చూడండి, మన వేలులో ఫస్ట్ గీత ఉంటుంది కదండి, వేలులో ఫస్ట్ గీత ఒక ఇంచ్ అండి. టేపులో చూడండి, నేను చూపిస్తున్నాను. టేపుని ఫోల్డింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గరికి మనం చూడండి, వేలు అనేది కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే ఆ టేప్లో ఉండే 1 ఇంచు మన ఏలులో ఫస్ట్ గీత దగ్గర ఒక 1 ఇంచుకి సమానం అండి. చూడండి, సమంగా ఉంటుందండి. టేప్ అనేది ఒక 2-3 దగ్గరలో యూజ్ చేసుకుంటూ ఆది బ్లౌజ్తో పక్కా కొలతలతో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. చూడండి, ఆది బ్లౌజ్ని ముందుగా నేను చూపిస్తున్న విధంగా పట్టుకొని చూడండి, మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసుంటాం కదండి. ఆ సైడ్ జాయింట్స్ని చూడండి, చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ అంటే 2 మడతల మీద మడుచుకోవాలండి. చూడండి, మడుచుకున్న తర్వాత మనము లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, కరెక్ట్గా ఆ లైన్ మీద పెట్టుకోవాలండి. కరెక్ట్గా మడతేసుకోవాలండి. ఎక్కడ అనేది మడత లేకుండా బాగా మడతేసుకొని చూడండి, ఆ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలండి. చూడండి, ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మనము పొడవండి ఆ జాకెట్ని అలానే పెట్టి బ్యాక్ డాటు పట్టుకొని ఫోల్డర్ అంటే భుజం దగ్గర పట్టుకొని ఎక్కువ లాగకూడదండి. అవి పట్టుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలండి. చూడండి, 1/2 ఇంచ్ అంటే ఆ వేలులో ఒక గీత ఉంటుంది కదంటే దాంట్లో సగం అండి. చూడండి, 1/2 ఇంచు. అదేవిధంగా నెక్ అండి, మెడ దగ్గర కానీ ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇవి ఎక్స్ట్రా బ్యాక్ డాట్కి ఎక్స్ట్రా ఖర్చులకి మనకి ఒక ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, 1 ఇంచు. చూడండి, నేను వేలుతో ఒక గీత ఉండే దగ్గరగా 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి, ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ పక్కన పెట్టుకొని ఆ 2 డాట్స్ని కలుపుకుంటూ ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా లైన్ అనేది ఆ విధంగా డ్రా చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా స్కేల్ సహాయం తీసుకొని స్కేల్తోనే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ని తీసుకొని మనము షోల్డర్ అనేది పెట్టుకోవాలి కదండి. కరెక్ట్గా ముందు ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా ఆది బ్లౌజ్ని అదే విధంగా మడత మీద పెట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర చూడండి, కరెక్ట్గా కాకుండా కొద్దిగా అటువైపుకు ఉండే విధంగానే ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ జాయింట్ దగ్గర కానీ ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా కాకుండా ఆ పక్కకి ఈ పక్కకి పెట్టుకోవాలండి. మనము తర్వాత చంక రౌండ్ అనేది చూడండి, మనము ఇక్కడ చెక్ చేసుకోవాలండి, ఎన్ని కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనము ఇంచులతో చెక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది రౌండ్కి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అండి, నెక్ ఆది బ్లౌజ్తోనే
ఒక 2 ఇంచెస్ ఉండేలాగా వేలులో 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి, ఆ 2 డాట్స్ని కలుపుకుంటూ. ఇప్పుడు చంక చూడండి, చంక రౌండ్ మనము ఎన్ని ఇంచులకు ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. 5 ఇంచెస్ వచ్చిందండి. మీరు అదే 5 ఇంచెస్ వేలుతో కానీ లేదా టేప్ సహాయంతో కానీ 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. 5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత చూడండి, టేప్ ఇక్కడ అనేది నేను యూస్ చేస్తున్నానండి. 1 ఇంచు టేపుతో 1 ఇంచు ఆమ్ డౌన్ రౌండ్ అనేది తీసుకోవాలండి. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే రౌండ్ కరువు స్కేల్ అంటారండి, అది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ కరువు స్కేల్ సహాయంతో రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నెక్ కానీ మీరు ఏ నెక్ మోడల్ ఇవ్వాలనుకుంటున్నారో నెక్ ఆ విధంగా రౌండ్ అనేది నెక్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా రౌండ్ తిరిగే దగ్గర నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్సే కట్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్స్ మనకు డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, డబల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అంటే 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. అంటే 4 మడతల మీద వేసుకోవాలి. ఇప్పుడు మనము హెమ్మింగ్కి ఎక్స్ట్రా ఖర్చుకి వాటికి స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ని రివర్స్ చేసుకోవాలండి. ఖచ్చితంగా బ్లౌజ్ని అలా పెట్టుకోకూడదు, ఖచ్చితంగా రివర్స్ చేసుకొని కొలతలు అనేది తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆ లైన్ మీద ఆది బ్లౌజ్ని పెట్టి కరెక్ట్గా పట్టుకోవాలండి. మనం బిర్రు కుట్టు అనేది వేసుంటాం కదండి, బిర్రు కుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. అదేవిధంగా భుజము హ్యాండ్ జాయింట్ చేస్తుంటాం కదండి, చూడండి నేను చూపిస్తున్నాను. అక్కడ కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ ఆ పక్కకే మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు చంక దగ్గర బిర్రు కుట్టు వేసుంటాం కదండి, ఒక వేలు అనేది అక్కడే పట్టుకొని కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ ఈ పక్కకు ఉండే విధంగా ఒక డాట్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి, మనము ఒక 1 ఇంచ్ లైన్ అనేది పెట్టుకొని షేప్ అనేది ఇచ్చుకుంటూ హ్యాండ్ కరువు షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డాట్స్తో గీసుకుంటూ షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలు పెట్టిన నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక టక్ అనేది ఇచ్చుకోవాలండి. ఆ టక్ అనేది మనము జాయిన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ లోత్ అనేది తీసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా మనము ఈ పక్క ఒక 1 ఇంచు అటు సైడ్ ఒక 1 ఇంచు ఒక డాట్ పెట్టుకొని ఆ రెండింటికి మధ్యలో ఒక 3/4 ఇంచు ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా 3 డాట్స్ని కలుపుకుంటూ కొంచెం షేప్ అనేది ఇచ్చుకుంటూ 3 డాట్స్ని కలుపుకుంటూ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ 3/4 ఇంచు దగ్గర పెట్టాం కదండి, అక్కడ ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు ఆ టక్స్ ఉండేటివి ఫ్రంట్ పార్ట్ అంటే ముందు పక్కకే వచ్చే విధంగా ఉంటుందండి. అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఎడ్జెస్ అనేవి మన వైపు ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి చూడండి, ఎడ్జెస్ అనేది మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ మీద పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్రాస్గా పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకొని ఆ బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. మొత్తము మార్కర్తో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలండి మొత్తము. ఇప్పుడు తర్వాత మనము స్కేల్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ లోత్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లోతు ఒక 1/2 ఇంచు డిఫరెన్స్ అనేది ఉంటుందండి.
చూడండి ఆ లోతు అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనము బ్యాక్ పార్టు చంక రౌండ్ తీసుకున్నాం కదండి, అక్కడ స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఈ పక్క కానీ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రౌండ్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఇచ్చే రౌండ్ ఒక 1/2 ఇంచు లెంత్ ఉండే విధంగా తగ్గించుకొని ఒక రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు అండి చూపిస్తున్న విధంగా షోల్డరు అంటే భుజము మనము మెయిన్ డాట్ అనేది వేసుంటాం కదండి ఫ్రంట్ పార్ట్లో, ఆది బ్లౌజ్ తీసుకొని చూపిస్తున్న విధంగా సాగదీయకుండా షోల్డర్ పైన మనం డ్రా చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్, షోల్డర్ పైన పెట్టి కరెక్ట్గా షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర కాకుండా ఒక 1/2 ఇంచు కిందకు ఉండేలాగా డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి, నెక్ రౌండ్ నెక్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. చూడండి ఆ షోల్డర్ అనేది మనము డ్రా చేసుకున్న దాని మీద పెట్టి ఉక్సులు పట్టి అనేది మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదండి, లైన్ ఉంటుంది చూడండి చూపిస్తున్నాను, ఆ లైన్ మీదే పెట్టుకోవాలండి ఉక్సులు పట్టి. పెట్టుకున్న తర్వాత మనము రౌండ్ అనేది నెక్ రౌండ్ అనేది తీసుకోవాలండి. మనకి ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ అవి జాయింట్ పడుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనము రౌండ్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని రౌండ్ షేప్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీకు అంత డౌట్గా ఉంది అంటే ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోండి టేపులో. నాకైతే 6.5 ఇంచు అంటే 6.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు అదేవిధంగా మనం కట్ చేసుకుంటున్న బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా 6.5 రాకూడదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలండి, తక్కువగా ఉండకూడదండి. నాకైతే 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్ అంటే మనం కుట్టుకునేటప్పటికి సరిపోతుందండి, 6.5 వచ్చేస్తుంది. 6.5 కంటే తక్కువ రాకూడదండి, ఎక్కువే రావాలి. ఇప్పుడు చంక దగ్గర డాట్ అండి చూడండి చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ జాయింట్ అలాగే చంక రౌండ్ దగ్గర చూపిస్తున్న విధంగా జాకెట్ని ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక డాట్ అనేది ఇచ్చుకోవాలండి. ఒక డాట్ అనేది ఇచ్చుకున్న తర్వాత మనము ఆ 3 డాట్స్ని కలుపుకోవాలండి. చూడండి ఏ విధంగా కలుపుకోవాలో. ముందుగా షేప్ అనేది ఇచ్చుకుంటూ డాట్స్తోనే మనము కలుపుకోవాలండి. అది కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకొని మళ్ళీ ఇంకోసారి డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ అండి, మెయిన్ డాట్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, టేపుతో చెక్ చేసుకొని ఎంత ఉందో అంత మనం కట్ చేసుకుంటున్న బ్లౌజ్కి పెట్టుకొని అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పెట్టుకొని కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి డాట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి. చూడండి కట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ షేప్ బెల్ట్లు అండి, షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోండి. ముందు చంక భాగం కట్ చేసుకొని తర్వాత మెడ రౌండ్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు మనము మెయిన్ డాట్కి డాట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక 2 టక్కులు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు మెయిన్ డాట్ మనము ఆ టక్స్ దగ్గరే కుట్టుకోవాలి. చూడండి టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందామండి. చూడండి షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టీ వైపు కానీ కాజాల పట్టీ వైపు కానీ షేప్ బెల్ట్ తీసుకోవచ్చండి చూపిస్తున్న విధంగా. కాకపోతే ఆ పక్క ఒక 1/2 ఇంచు ఈ పక్క ఒక 1/2 ఇంచు ఉండే విధంగా వదులుకొని డ్రా చేసుకోవాలండి. మనము ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ ఎవరికైనా అండి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఉక్సులు పట్టీ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఈ పక్క జాయింట్ పక్క ఒక 1/2 ఇంచు తక్కువే ఉంటుందండి. చూడండి చూపిస్తున్న విధంగా ఆ విధంగా కొలుచుకున్న తర్వాత ఒక పక్క 3.5 ఇంచెస్ ఇంకో పక్క 3 ఇంచెస్ అట్లా మీ ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా
డ్రా చేసుకోవాలండి. చూడండి, డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ని ముందుగా పరుచుకోవాలని చూడండి, చూపిస్తున్న విధంగా పరుచుకొని ముందుగా బ్యాక్ పార్టు, తర్వాత హ్యాండ్స్ పెట్టుకోవాలండి. మనం క్రాస్ కట్ అండి కట్ చేసుకుంటుండేది. చూడండి, హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్ చంక భాగంలో నుంచి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే ఆ విధంగా పెట్టుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్లు అనేవి హ్యాండ్స్ పక్కన కొద్దిగా క్లాత్ అయితే ఉందండి, క్లిప్ అనేది మిస్ అయిపోయింది. చూడండి, క్రాస్ బెల్ట్లు అనేవి అక్కడ పెట్టుకోవాలండి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి శారీలో వచ్చింది జాకెట్ పీస్ సరిపోతుందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎక్కడ కూడా జాయింట్ అనేది పడకుండా పెట్టుకోవాలండి. చూడండి, అంతా సెట్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా అంతా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఒకసారి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కింద కరెక్ట్గా ఉందా లేదా అనేది సిల్క్ది కాబట్టి జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకొని చూసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.